సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని కలిసి చదువుదాం. 4వ అధ్యాయం 12వ వచనం 13వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. 4వ అధ్యాయము హెబ్రీ పత్రిక 12వ వచనము 13వ వచనం అందరం కలిసి తీసుకుంటే చదువు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కట్టెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూర్ఖులను విభజించినంత మట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది. మరియు ఆయన దృష్టికి కనబడే స్పష్టం ఏదీ లేదు. మన వివరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుపు లేక తేటగా ఉన్నది. ఈ వాక్య ధ్యానంలో ఏమిటంటే, వాక్యము దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుగా దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తున్నది. హృదయపు ఆలోచన తలంపులను బట్టి జ్ఞాపకం చేస్తుంది. హృదయం, మానవుని హృదయం ఆలోచనలు, హృదయం వారి ఆలోచనలు తలంపులను కూడా వాక్యంతో సరి చేయడానికి దేవుడు దర్శిస్తున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, హృదయం ఎలాంటిది, హృదయపు ఆలోచనలు తలపులు ఎలాంటివి కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి, సహజమైన హృదయం ఎలాంటిదో మనం చూస్తాం. ఆ తర్వాత పశ్చాత్తాపడే హృదయం, పశ్చాత్తాపడని హృదయము, ఆ తర్వాత తెరవబడిన హృదయము, ఆ తర్వాత మనం చూడాల్సినటువంటి కొన్ని విషయాలు విశ్వసించిన హృదయం, ఆ తర్వాత నూతన హృదయము, ఆ తర్వాత స్థిరమైన హృదయం. మరి హృదయం గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే చూడండి, హృదయపు ఆలోచనలు తలంపుల గురించి వాక్యము వెళ్ళి సంధిస్తుంది. ఇక్కడ చేరి వచ్చిన మనందరం కూడా చూడండి, మన మనస్సు, మన హృదయం ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, బైబిల్ ఏం సెలవిస్తుందంటే, దేవుడైతే యథార్థంగానే మరి నరుని సృష్టించాడు. చదువుదంటే మనం అబ్జెక్ట్ చూద్దామా? మరి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చదువుతాం. చూడండి, తీసిన వాళ్ళు చదవండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. 7వ అధ్యాయము 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించడు గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడైతే యథార్థవంతులుగా ఆయన సృష్టించినారు, అయితే వివిధ తంత్రములు కలిగినటువంటి వారుగా ఉన్నారు. మరి వివిధ తంత్రములు చూడండి, అందుకే దేవుడు అంటున్నాడు. చూడండి, మరొక సందర్భంలో ఏమంటున్నాడంటే, నరుల దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆది కాండము 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, చూడండి వారి హృదయము, చూడండి హృదయం గురించి ఆలోచన, హృదయము తలంపులన్నీ కూడా ఊహంతయు కూడా ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. చూడండి, ఇక్కడ హృదయపు ఆలోచనలు తలంపుల గురించి బాగా ఆలోచిస్తే చేరి వచ్చిన బాగానే ఉన్నాం. మన ఆలోచనలు, మన తలంపులు ఎలా ఉన్నాయి? దేవుడి సన్నిధికి వచ్చిన మనం అందరం కూడా సహజమైన హృదయం, మార్పు చెందిన హృదయం గురించి ఆలోచిస్తే అది దేవుడికి యథార్థంగానే పుట్టించి చేసినాడు. కానీ మానవుడు చెడిపోయాడు. ఆజ్ఞ అతిక్రమం వల్ల పాపంలో పడిపోయిన తర్వాత ఎంత భయంకరమైన హృదయం ఆలోచన చెడిపోతే దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. అందుబట్టి ఈ మాట మనం చూస్తూ వచ్చాం. చూడండి, ఆ తర్వాత జలప్రలయం తీసుకొచ్చి ఆయన కోపానికి తట్టుకోలేక కోపంతో జలప్రలయంతో నాశనం చేయాలా అని సంకల్పించినప్పుడు దగ్గరగా నోవాహుతో మాట్లాడి మరి 8వ అధ్యాయానికి వస్తానికి ఆ జలప్రలయం వచ్చేసింది. తర్వాత 8వ 20 కూడా చూడండి, అయినా జనులు
మారని దేవుడు అనుకుని ఏమంటున్నాడంటే చూడండి మాట్లాడండి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా చెప్పిపాను. భూమిని మరలా నేను శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండే చెడ్డది. బాల్యం నుండే చెడ్డది. దేవుడు చెప్తున్నాడు చూడండి, బాల్య దినములు జరిపే బాలుడు నడవలసి నడిపించాలి. వాడు పెద్ద అయితే దాన్ని తొలిపడనే వాక్యం తోటికి రెండంచులు కలిగిన వాడిన ఖడ్గము హృదయాంతరంలో వెళ్లి సంధించి బాగు చేయాలని సంకల్పిస్తున్నాడు. కాబట్టి దేవుడి యొక్క వాక్యం ఏంటంటే హృదయంలోకి వెళ్ళాలని, బాగు చేయాలని. హృదయం చెడిపోయింది, అందుకోసమే హృదయాన్ని చెడిపోయిన ఈ హృదయాన్ని బాగు చేయాలనే దేవుడి యొక్క ఆశ. అందుకోసమే ఆయన ఆలోచన, మానవుడి ఆలోచన ఎలా ఉందంటే అని చెప్తూ చెడిపోయింది. కాబట్టి చెడిపోయిన ఈ యొక్క అనుకుంటే జ్ఞాపకం చేసుకుంటే అదే ప్రసంగం 9వ చూడండి, 9వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే 2వ లైన్లో 9 అందరికి ఒక్కటే గతి సంభవించను. సూర్యుని కింద నరుల హృదయము చెడుతనంతో నిండి ఉన్నది. చూడండి, చెడుతనంతో నిండి వారి బ్రతుకాలం అంతా కూడా వారి హృదయం అంతా వేడితనంతో చెడిపోయిన ఈ మనసు, చెడిపోయిన హృదయం, ఆ హృదయాన్ని బాగు చేయాలని దేవుడు సంకల్పిస్తున్నాడు. అందుకే వాక్యం చేత సంధించాలని, వాక్యము హృదయాల్లోకి వెళ్ళాలని దేవుడు సంకల్పిస్తూ అనాది కాలం నుంచి ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. తన ప్రవక్తల ద్వారా, తన ప్రజల ద్వారా, తన బిడ్డల ద్వారా మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు బట్టి మనం చూస్తే దేవుడు మాట్లాడుతూ ఉన్న మానవుడు ఎలా ఉన్నాడంటే చెడిపోయిన వాడుగా ఉన్నాడు. అదే చూద్దాం చూడండి. మొట్టమొదటిగా సహజమైన హృదయం అంటే అందరికీ ఉన్న ఈ హృదయం చూడండి, అది ఎలాంటిదంట, అది మోసకరమైనది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చూస్తే చూడండి, హృదయం మోసకరమైనది అంటే అది ఘోరమైన వ్యాధి గలది. చదవండి అన్నమాట, అది మోసకరమైనది. చదవండి, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలిగిన వాడేవాడు. చూడండి, గ్రహింపగలిగిన దానికి దేవుని వాక్యం అని దర్శిస్తుంది. దేవుడు సంధిస్తూ ఉన్నాడు. నువ్వు చూడు, నీ హృదయాన్ని చూడని వాక్యమును మన ముందర పెట్టున్నాడు. అర్థమనే వాక్యం, అర్థంలాగా వాక్యం మన ముందర పెట్టి యాకోబులో చెప్తాడు అనమాట. అప్పుడు మన ముందున్నప్పుడు మన యొక్క స్థితిని మనం చూపిస్తుంది. అందుకే హృదయం చాలా ఘోరమైనటువంటి వ్యాధి. ఈ వ్యాధి కలిగింది ఎంత భయంకరం అంటే ఒకసారి చూస్తారా ఎంత భయంకరమైందో. చెడిపోయిన ఈ హృదయాన్ని చూస్తారా ఒకసారి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూస్తే అక్కడ రాయబడిన మాటల్లో ఎంత భయంకరంగా ఉందో చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనమును, నరహత్యను, వ్యభిచారము, లోభము, చెడుతనము, కామ వికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావం, అవివేకమును వచ్చింది. ఇవన్నీ కూడా మానవుని హృదయంలో నుంచే. చూడండి, ఎందుకు మానవ హృదయంలో ఎంత భయంకరమైనటువంటి. అందుకోసమే రోమపత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో చూస్తాము, వారి అంధకారం హృదయం అయిపోయింది. ఎంత చీకటి అంటే చీకటిమయమైపోయింది. చదువుతారన్నమాట. రోమపత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. వారి అవివేక హృదయము అంధకారమాయన. చూడండి, అవివేక హృదయం అంతా. చూడండి, హృదయం గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఇది సహజమైన హృదయం ఎలాంటిదంటే చెడిపోయింది, బాల్యదినం నుంచి చెడిపోయింది. అయితే దేవుడు యథార్థంగా పుట్టించాడు, కానీ మానవుడు చెడిపోయినాడు. హృదయం చెడిపోయింది, అంధకారం అయిపోయింది. ఎంత భయంకరం, మోసకరమైన హృదయంలో నుంచి, ఎంత లోపల నుంచి అసూయ, ద్వేషం, నరహత్య, వ్యభిచారం, దొంగతనం ఇవన్నీ కూడా హృదయంలో నుంచే. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒంటరిగా ఒకడు ఉన్నాడు అనుకుందాం, మనలోనే మనమే అనుకుందాం.
ప్రభు నమ్మకున్నప్పుడు దానికి రక్షణ పొందినటువంటి మనమే రక్షణ పొందకుండా ఒకవేళ జీవించిన దినాల్లో మనం ఒక్క మన ఆలోచనలు ఒక్కోసారి ప్రభుని నమ్ముకున్నా కూడా చెడు ఆలోచనలు రాకుండా ఉంటాయా? వచ్చినప్పుడే ప్రభును బిడ్డలు కాబట్టి వాక్యం ఎరిగిన వారు కాబట్టి అందుకోసమే వాక్యం ఏం సెలవిస్తుందంటే యవనస్తులు ఏం చేత నడతను శుద్ధిపరుచుకుంది దేవుని వాక్యం చేతని 119:11 చూస్తాం. వాక్యం వల్లనే ఏం చేస్తుందంటే చక్కబరుస్తుంది, సంధిస్తుంది. కాబట్టి మనం నిలబడుతూ ఉన్నాం. అలాంటి సందర్భంలో సహజమైన హృదయం ఎలాంటిదంటే భయంకరమైనటువంటిది. చూడండి సామెతల గ్రంథము 6వ అధ్యాయం 18వ వచనం చూస్తే 6వ అధ్యాయము 18వ వచనంలో దేవుడికి ఇది అసహ్యమైనది అని చెప్తూ ఆ దుర్యాలోచనలు కలిగిన హృదయం రాయబడి. దుర్యాలోచన అంటే ఆలోచనలన్నీ దుర్మార్గపు ఆలోచన. కాబట్టి ఇక్కడ గమనిస్తే చాలా భయంకరమైనటువంటి కొన్ని సందర్భాలు చూడండి. ఒక సందర్భం చెప్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. పేతురు చాలా చక్కగా మరి ఆ దినాల్లో వారికి ఆదిమ సంఘంలో వాక్యం చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి మరి కొంతమందికి ఇంకా బాప్తిజం తీసుకునే రానప్పుడు వారి మీద చేతుల నుంచి ఆయన ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దిగి వస్తున్నప్పుడు గారడి సీమోను అప్పుడప్పుడే నమ్ముకున్నాడు, వస్తున్నాడు. ఇంకా తనలో ఇంకా ఉదయం మారలే. ఇంకా ఉదయం ఏం చేస్తున్నాడు? కొంత ద్రవ్యం తెచ్చేసి ఇది నాకు కూడా కావాలి ఇవ్వండి అంటాడు. చదవన్నమాట. అంటే అప్పుడు ఏమంటాడు పేతురు? నీ హృదయము సరిగా లేదంటాడు. చదవన్నమాట. 8వ అధ్యాయం అపొస్తలుల కార్యం 8:20. చూడండి, నీ హృదయం సరిగా లేదంటాడు. నీ హృదయం దేవుని ఎదుట సరి అయినదిగా కాదు కనుక నీ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. అంటే ఏంటి? అందుకే చూడండి, బాగా గమనించండి. దేవుని నమ్ముకున్నా, దేవుని ఎందుకు నడుస్తున్నా, ఇంకా మన ఆలోచనలు తలంపులు ఒకవేళ సరిగా లేకపోతే వాక్యము చేత సరి చేయబడాలి. అందుకే ఇక్కడ రాయబడిన మాట, వాక్యము 2 అంచులు కట్టిన వాడి అయిన ఖడ్గము హృదయాంతరంలోకి వెళ్తుంది, అలాగే అది కీళ్లలో మూలలో వెళ్ళి సంధిస్తుంది. ఒక సందర్భంలో వాక్యం చెప్తుంటే అబ్బా కూర్చినట్టుందన్నా అంటారు కదా. అన్న కూర్చినట్టుందన్నా అంటే కూర్చుంది వాక్యం, వెళ్ళి నిన్ను కూర్చి సరి చేస్తుంది. నా కుమారుడు అంటాడు, డాడీ నువ్వు చెప్తుంటే నాకు కూర్చినట్టుంది అన్నాడు. నా కొడుకు గురించి చేస్తున్నాడు అంటే కూర్చుందంటే నేను వాక్యం మాట్లాడుతుంది నాన్న. నీతో వాక్యం మాట్లాడుతున్న సరి చేయబడాలా, వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు సరి చేయబడాలా. అది అనమాట. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు వాక్యానికి మనం లోబడాలి. వాక్యానికి లోబడితే నీ జీవితం చక్కబడుతుంది. కాబట్టి సహజమైన హృదయం మోసకరమైన హృదయం అని మనం గమనించాము. ఆ హృదయాన్ని దేవుడు బాగు చేయడానికి తన వాక్యం చేత మనం చూస్తూ ఉన్నాం. అందుబట్టి ఇక్కడ చూస్తూ చూడండి, అదే మరి ఆ మాట మనము 4వ అధ్యాయం దేవుని యొక్క దృష్టి, కను దృష్టి ఎలా ఉందంటే అంతటా ఉంది, వెళ్తుంది, చూస్తుంది. అలాగే ఇక్కడ దేవుని వాక్యం అలాగా వెళ్ళి సరి చేస్తుందని మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే గమనించవలసింది ఏంటంటే ఇర్మియా గ్రంథంలో కూడా 17 చదవండి కదా, 17:9 10 వచనం చదవండి. 10 వచనం అక్కడ ఏంటంటే దేవుడు ఆయన అన్నిటిని పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. అంటే వాక్యము దేవుడు కను దృష్టికి మరుగైనది ఏది లేదు అనుకోండి. చదవండి అన్నమాట. 17:10 వచనం. వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించి అంతరేంద్రియములను పరీక్షించువాడని మాట్లాడు. అంతరేంద్రియములను పరీక్షించువాడు. హృదయంలోకి ఆయన వాక్యం వెళ్తుంది, దేవుడు చూస్తున్నాడు. నీ హృదయం నా హృదయంలోకి వెళ్ళి చూసేవాడుగా ఉన్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం చూస్తాం. ఏంటంటే అక్కడ యేసు ప్రభు ఆంతర్యములు ఎరిగిన వాడు, హృదయాలను ఎరిగిన వాడు, మన హృదయాలను కూడా ఎరిగిన వాడు. 2వ అధ్యాయం అపోస్తలుల యోహాను సువార్త 2:24 మనం చూస్తాము. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక తన వశము చేసుకోలేదా? చూడండి, మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు. చూడండి, అంటే మనుషునికి ఆంతర్యం అంతా ఎరిగిన వాడు దేవుడు. అది పెట్టారా గమనిస్తే ఇప్పుడు మనము మన ఆలోచనలో మనం ఏదున్నా కూడా. అందుకని ఇక్కడ ఒక సందర్భం చెప్తున్నాను. మూడు ఏంటంటే సమూయేలు యెషయా కుమారుని అభిషేకించడానికి వెళ్ళినప్పుడు అక్కడ కుమారులు వస్తారు. వచ్చినప్పుడు అబ్బా ఆచారం వాడుగా ఉన్న పెద్ద కుమారుడు ఆయన్ని అభిషేకించాలని కూడా మనసులో అనుకొని ముందు పోతే దేవుడు వద్దంట.
మనం చూస్తాం. అంటే ఇక్కడ ఏంటి మాట అక్కడ సందర్భం ఏమిటంటే 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూస్తే మాట ఏంటంటే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే 7వ వచనంలో మనిషి పై రూపాన్ని చూస్తారు మనుషులు, దేవుడు హృదయాన్ని చూస్తాడని చెప్తాడు. కాబట్టి సమూయేలు సైతం సేవకుడై ఉండి కూడా పై రూపాన్ని చూసి మోసపోతున్నట్టు ఇతనే రాజు కావాల్సిన వాడు, బాగా ఉన్నాడు, అజానుభావుడు, బాగా అన్నిట్లో అనుకుంటున్నాడు. కానీ దేవుడు అక్కడికి చివరి వాడిన దావీదును తీసుకొచ్చినప్పుడు అక్కడ మనం చూస్తాం. అక్కడ చదవండి అన్నమాట 7వ వచనం రాయబడిన మాట ఏంటంటే అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చారు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టక. చూడండి, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. మనుషులు లక్ష్య పెట్టాడు. దేవుడు యొక్క ఆలోచన ఏంటంటే హృదయాన్ని చూస్తాడు. ఇక్కడ మనం అందరం చెప్పారు ఎవరెవరి హృదయం ఎలాంటిది దేవుడికి తెలుసు. అందుకే తెలుసు మనం ఒకవేళ నటనా జీవితం చేస్తే కూడా దేవుడికి తెలుసు. మనం ఏదన్నా కూడా ఏం చేసినా కూడా నమ్మే రీతిలో ఇతరులను నమ్మించవచ్చేమో, కానీ దేవుడిని మాత్రం నమ్మించాలి. దేవుడు చూస్తూ ఉంటాడు, ప్రతిదీ కూడా పరిశీలన చేస్తుంటాడు. అది గమనించవలసింది ఏంటంటే లేఖనాల ప్రకారంగా అందుకే అంటాడు దావీదు అంటాడు 139 నేను కూర్చున్నా, నేను లేచిన. చదవండి అన్నమాట 2వ వచనం 139 కూర్చున్నా, నేను నాకు ఆలోచనలు రాకముందే నీకు ఎరిగిన వాడు అంటాడు. అంటే మన ఆలోచనలు కూడా దేవుడికి తెలుసు. 2వ వచనం చదవండి 139 నేను కూర్చుంటాను, నేను లేచుతా, నీకు తెలియను, నాకు తలంపులు పుట్టక ముందుగా నీవు నా మనసును గ్రహించుతున్నావు. చూడండి, మన ఆలోచనలు కూడా మనకి ఏ ఆలోచన వచ్చినా దేవుడికి ఆయన మనకు అందుకే మన బహుజాలు మనం ఎవరు చూడలేదు. దేవుడి సన్నిధికి రాగలి, దేవుడు వాక్యంతో స్పందిస్తూ మనం సరి చేయాలని దేవుడు కోరుతున్నాడు. అలాగే ఈ రోజు రక్షణ ఇచ్చి దేవుడు బిడ్డలుగా మనం సహజమైన హృదయం చెడిపోయింది, మోసకరమైందని బతుకుతున్నాం. 2వ హృదయం చూద్దాం. 2వ హృదయం పశ్చాత్తాపడదు హృదయం. పశ్చాత్తాపడదు. దేవుడు ఎన్నిసార్లు హెచ్చరిక చేసినా కూడా చూడండి రోమపత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే పశ్చాత్తాపడని హృదయము హెచ్చరికను తృణీకరిస్తుందంట. హెచ్చరికను తృణీకరించే హృదయం ఇది. ఎన్నిసార్లు గద్దించినా హెచ్చరిక చేస్తున్నా కూడా ఇది ఏం చేస్తుందంటే తృణీకరిస్తుంది. చదవండి అన్నమాట 2:5 వచనం రోమపత్రిక. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయము అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. దేవుడు ఏమి చెప్తున్నా అంటే కాఠిన్యం పెట్టుకున్నావు, వినకుంటున్నావు, నీ హృదయంలో సరిగా లేవు. హెచ్చరిక చేస్తున్నా కూడా చూడండి, హెచ్చరిక చేస్తే తుఫాన్ వస్తున్నప్పుడు హెచ్చరిక ఏం చేస్తారు? రానున్న 24 గంటల్లో భయంకరమైన తుఫాన్ ఉంది, గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు ఇస్తున్నాయి, ఎవరు కూడా చేపలు పట్టడానికి వెళ్ళొద్దు అని చెప్తారు గవర్నమెంట్. ఆకాశవాణి వార్తలు చెప్తారు. అయితే నిర్లక్ష్యం చేసి ఏం చేస్తారు, కొంతమంది వెళ్తూ ఉంటారు, మళ్ళా మరుసటి రోజు వార్తలు వస్తాయి. ఇప్పుడే ఒక గల్లంత అయింది, దాంట్లో ఇంతమంది ఉన్నారు, జాలర్లు గల్లంత అయినారు. చూడండి ఎవరు తప్పది? ప్రభుత్వం మేము హెచ్చరిక చేసింది, కానీ గల్లంతై ప్రాణాస్థితిలో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ కొట్టుకోబోతున్నారు. ఎవరు తప్పది? చెప్పినా వినకపోతే, హెచ్చరిక చేసినా వినకపోతే. అందుబట్టి హెచ్చరికను నిర్లక్ష్యం చేసే ఈ హృదయము పశ్చాత్తాపడదు. అందుబట్టి ప్రభు అంటాడు ఏమంటాడంటే యెషయా గ్రంథంలో చెప్తాడు. ఏమంటాడంటే యెషయా గ్రంథంలో ఇశ్రాయేలు గురించి చెప్తూ అంటాడు. కింద వచనం 5-6 వచనాలను చూస్తాం. అందుకంటే 2 వచనాలు కూడా 5 వచనాల్లో చూడటం. ఎత్తు వింటుంది, గాడిద వింటుంది, కానీ మనుషులు ఇశ్రాయేలు వినడం లేదు. ఆ విషయం మనకన్నీ తెలుసు. కానీ ఒక మాట చూద్దామండి, 5వ వచనం తిరుగుబాటు జనులు అంటాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనం చూడు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. చూడండి, మీరు ఇంకా ఎలా కొట్టబడదు. ప్రతి వాడు నడినెత్తిన నుండి వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాడి గుండె బలహీనమైనది. ఇది వచనం. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొద్దిగా లేదా? ఎక్కడ చూసినా కూడా గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు.
కట్టబడలేదు, తైలంతో మెత్తన మెత్తన చేయబడలేదు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఎందుకంటే కఠినమైన హృదయం, తిరుగుబాటు చేస్తున్నటువంటి హృదయం. అయితే దేవుడు చెప్తున్నాడు హెచ్చరిక నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వాడు. కాబట్టి అది ఆ యొక్క హెచ్చరిక నిర్లక్ష్యం చేసి కఠినమైపోతే అంటాడు దేవుడు అంటున్నాడు. చూడండి 21వ కీర్తనలో అంటాడు, 21వ కీర్తనలో మరి ఏమంటాడంటే 11-12 వచనంలో వారి కఠిన హృదయం వినడం లేదు, వినలేకపోతే దేవుడు వారి కఠిన హృదయానికి అప్పగిస్తున్నాడు. చదవండి ఆ మాట 21వ కీర్తన చూడండి. నీవు వారిని వెనకకు త్రిప్పివేసేదవు. 21:11 వచనమేనా? అయినను నా ప్రజలు నా మాట ఆలకింపగా, ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలు, చూడండి స్వకీయ ఆలోచనలు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి చూడండి, సొంత ఆలోచనలు, స్వకీయ ఆలోచనలు బట్టి నడుచుకుంటున్నారు. వారి కఠినమైన హృదయాన్ని దేవుడు వారి హృదయ కాఠిన్యమునకును నేను వారికి అప్పగిస్తున్నాను. అంటే కాఠిన్యమైనటువంటి హృదయం ఇంకా కఠినమైపోతుంది. పరమ హృదయాన్ని ఏ విధంగా కఠినమైపోతుందో దేవుడు ఆ విధంగా కఠినపరిచినట్టు వినకపోతే కఠినం పడుతున్నాం. నేను బిడ్డలా వినండి, మరి కఠినమైన హృదయం. కాబట్టి ఎందుకు దేవుడి మాట చెప్తున్నాడంటే మరి హెచ్చరికను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవుని పిల్లలమే చెప్పుకుని కూడా నిర్లక్ష్యం చేసేవాళ్ళు లేదా? లేదు. యూదా పత్రికలో అంటాడు, చెప్పండి 11వ వచనం, యూదా పత్రిక 11వ వచనంలో బిలామును అంటున్నాడు, బిలాం దేవుని బిడ్డనే కదా అని. కానీ ఎలాంటి మోసపోతున్నాడు, తన హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయి చదవండి అన్నమాట. 11వ వచనం యూదా పత్రిక. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూరు నడిచిన మార్గంలో నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురంగా పరిగెత్తిరి, కోరాము చేసినట్టు తిరస్కారం తిరుగుబాటు చేసినారా. ఇలాగా చూస్తూ పోతే మనము బైబిల్ గ్రంథంలో కూడా అలాంటి వారి వ్యతిరేకత, హృదయం సరిగా లేదు, ఆలోచనలు సరిగా లేవు, సొంత ఆలోచనతో చేసినటువంటి తప్పిదాలను బట్టి దేవుడు వారిని మరి హెచ్చరిక చేస్తూ ఉగ్రతకు వారు గురవుతున్నారని మనం చూస్తున్నాం. దీన్ని బట్టి పశ్చాత్తాప పడని హృదయము అని మనం చూస్తున్నాం. అది వ్యతిరేకత తృణీకరిస్తుంది, హెచ్చరికను తృణీకరిస్తుందని రెండవ విషయం. మూడవ విషయంలో మనం చూస్తే పశ్చాత్తాపడే హృదయం. ఈ పశ్చాత్తాపడే హృదయాన్ని మనం చూడండి 51వ కీర్తనలోకి వెళ్తే దావీదు చూడొచ్చు. దావీదుని 17 పశ్చాత్తాపడే హృదయము 51వ కీర్తన 1 నుంచి 17వ వచనంలో మనం తెలిసిన వచనాలు ఇవన్నీ. దావీదు అంటాడు, దేవా నీ కృప చేత నన్ను కరుణించు, నేను పాపిని, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నేను పాపంలో పడ్డాను అని ఎంతగా కన్నీరు కలుస్తాడో ఈ అధ్యాయంలో మనం చూస్తాం. నన్ను కడుగు ప్రభువా అంటాడు. 17వ వచనం చదవండి. 17వ వచనంలో విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన దేవా విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు. ఇక్కడ విరిగి నలిగిన హృదయంతో కన్నీరు కాలుస్తాడు. అక్కడ వచనాలన్నీ చదవడానికి వ్యక్తిగతంగా చదవండి, ఎంతగా కన్నీరు కాలుస్తాడో, పశ్చాత్తాపడతాడో. పాపిని ప్రభువా, పాపిని ప్రభువా నన్ను కడుగు ప్రభువా, నన్ను కడుగు ప్రభువా అని పశ్చాత్తాపం. నిజమైన పశ్చాత్తాపము ఒకవేళ లేకపోతే, పైకి భక్తి కలిగి జీవిస్తున్నాం కానీ వాక్యం సంధిస్తుంటే లోపడకపోయి మన జీవితాలు ఉంటే చాలా భయంకరం. దావీదు ఎంత భయంకరంగా మరి పాపంలో పడిపోయినప్పుడు తిరిగి పశ్చాత్తాపడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, వేదన చెందుతున్నాడు, విరిగి నలిగిన హృదయంతో ప్రభువాన్ని వేడుకుంటున్నాడు. ఆయన యేసు రక్తం చేత కడబడటానికి. చూడండి, పాపం పోవాలంటే యేసు రక్తం చేత కడబడాలని మొదటి యోహాను పత్రికలో చదవండి ఆ మాట. 7వ వచనం 2వ లేఖనం మనం చూస్తాం. చూడండి 7వ వచనము మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనము 8, 9 చదివితే అక్కడ రాయబడిన వాటిలో మనం పాపం చేసిన మన పాపం లేని వారం అనుకుంటే కాదని చెప్పాలి. అది ముందు 7వ వచనం చదవండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారని. అప్పుడు
ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తున్నటువంటి ప్రతి పాపం కూడా యేసు రక్తము చేత పవిత్రపరచబడుతుంది. పశ్చాత్తాపడి నువ్వు అడిగితే యేసు రక్తం చేత కడగబడుతుంది. ఇక్కడ ఇంకా ఎవరైనా ఒకవేళ అలా ఉంటే ప్రభు వాక్యంతో సాధిస్తుండగా ప్రభు నేను పాపిని ఒప్పుకుంటే అసలు సూచనలో మోక్షం. అసలు నువ్వు చేయాల్సిందల్లా ఏమీ లేదు. చాలా మంది చేస్తున్నటువంటి ఎంతో కాలినడకలు చేస్తుంటారు, పాదాలు కాలి అంటే ఎంతో దూరం ప్రయాణం చేస్తుంటారు, అన్నదానాలు చేస్తుంటారు, ఎన్నెన్నో చేస్తారు. కానీ పాపాలు పోవడానికి ఎన్నెన్నో. కానీ దేవుడు మన ప్రభు చేస్తూ ఏనాడో ఇలా చెల్లించినాడు. ఈ సత్యాన్ని ఇంకా ఎరగకపోతే మన జీవితంలో ఈ సత్యం తెలియకపోతే కూర్చో ప్రభా నేను పాపిని ఒప్పుకోలేకపోతున్నారు చాలా మంది జనాలు. కఠిన హృదయంతో అంధకార హృదయంతో ఉన్నారు. ఎంత భయంకరమైన స్థితి. అయితే ప్రభుకు మనం సమీపిస్తున్నప్పుడు మన లోపాలు బలహీనతలు అన్ని స్పష్టంగా కనపడుతుంది మనందరి జీవితాలు. ఒకప్పుడు నా జీవితంలో కూడా నేను కరెక్ట్ నేను నీతిమంతుని అనుకున్నాను. కానీ నేను నీతిమంతుడు కాదన్న సత్యాన్ని వాక్య వెలుగులో పరిశీలన చేసుకుంటున్నప్పుడు, పరీక్షించుకుంటున్నప్పుడు, దేవుడు నన్ను సంధిస్తున్నప్పుడు నా లోపాలు బలహీనతలన్నీ స్పష్టంగా ఇంకా దగ్గరికి వస్తున్నప్పుడు ఇంకొకటి స్పష్టంగా అన్ని ఒప్పుకుంటూ మనం సరి చేయబడ్డ వారుగా ఉంటాం. దావీదు పశ్చాత్తాపడ్డాడు. 8వ వచనం చదవండి. 8వ వచనం చదవండి. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము. మరి మనలో సత్యం ఉండదు. మనం మోసపుచ్చుకున్నట్టే. అలా మోసపుచ్చుకొని ఒకవేళ నువ్వు మోసపోతే నరకలిగి పోతావే. అలాగే పాపాత్మమైన మనల్ని ప్రభు రక్షించడానికి లోకానికి వచ్చి అలాగే ఆయన రక్తం చేత కడగబడాలి. అందులో 9వ వచనం చదవండి. మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప మాట. మన జీవితాలు మార్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చి రక్తాన్ని కార్చారు. ఆ బలియాగాన్ని కూడా ఛాయారూపంగా ప్రభు వస్తున్నటువంటి ఆయన వస్తున్నాడు అంటే నీడ, ఈ ధర్మశాస్త్రం నీడ. ఆయన వస్తున్నాడు, మనం వస్తున్నప్పుడు నా నీడ కనపడుతుంది అంటే యేసు ప్రభు వస్తున్నాడు, నీడ కనపడుతుంది. ఆయన ధర్మశాస్త్రం అంటే బలులు అర్పించాలి అనేది ఒక ఛాయ. అయితే ఇది నెరవేర్చడానికి ఆయనే బలియాగమై వధింపబడ్డాడు. ఆయన రక్తాన్ని కార్చాడు. అందుకే రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదని హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. అలాగే రక్తం చిందించడానికి ప్రభు వచ్చాడు, రక్తం చిందించాడు. సత్యము ఎరగాలి, సత్యములో మనం జీవించాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే పశ్చాత్తాప హృదయంతో ప్రభును అంగీకరించి ప్రభు నా పాపాలన్నీ కడిగి తండ్రి అని దావీదు ఏ విధంగా ఏడ్చాడో, కన్నీరు కార్చాడు. మనం కూడా మన పాపాలను బట్టి కన్నీరు కార్చాలి. అడగాలి, అడిగితే పొందుకుంటాం. ఆయన ఉచితంగా ఇచ్చే రక్షణ. హృదయంలో మనం ప్రభువును విశ్వసిస్తాం. కాబట్టి ఇక్కడ 8 విషయాలు చూడండి. సహజ హృదయము మోసకరమైనది, అలాగే పశ్చాత్తాపడని హృదయము అది హెచ్చరికను ధృవీకరించేది, అలాగే పశ్చాత్తాపడే హృదయము పాపాన్ని ఒప్పుకునేది అని చూస్తున్నాము. తర్వాత 4వ విషయం తెరవబడిన హృదయము. తెరవబడిన హృదయాన్ని మనం చూస్తాం. చూడండి, చదవండి ఆ మాట. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం. హృదయం తెరవబడుతుంది. అక్కడ నేను ముగిస్తున్నాను సమయాన్ని బట్టి. అప్పుడు లుదియాను దైవభక్తి గల ఒక స్త్రీ ఉంది. ఆమె ఆ ఉదాహరణకు కొడిని అమ్ముచు తురాధైర్య పట్టణంలో పట్టణస్తురాలుగా ఉంది. ఆమె ప్రభు ఆమె హృదయమును తెరిచెను కనుక చూడండి, పౌలు చెప్పిన మాటలు లక్ష్యం వస్తుంది. ఇక్కడ ఏంటంటే తెరవబడిన హృదయము వాక్యమును అంగీకరించే హృదయం అన్నమాట. తెరవబడిన హృదయం అంటే వాక్యాన్ని అంగీకరించే. ఆమె హృదయాన్ని దేవుడు తెరుస్తున్నాడు వాక్యం వలన. వాక్యము వెళ్తుంది, సంధిస్తుంది, హృదయము తెరవబడుతుంది. దేవుడు వాక్యం ద్వారా హృదయం తెరవబడడం, అందుబట్టి అంగీకరించడం. వాక్యం వెళ్ళింది,
హృదయంలోకి వాక్యాన్ని అంగీకరించడం. కొంతమంది వాక్యము అంగీకరించడానికి అప్పటికి మాత్రమే. అందుకే ప్రభు ఉపమానాలు చాలా చెప్పాడు. ఉపమానాలు వారి ఉపమానం చాలా చక్కగా అవన్నీ ఇప్పుడు చెప్పడానికి కాదు, కానీ మనం బాగా అర్థం చేసుకుంటే వింటాము, బాగుంటాము, ఆ తర్వాత ఐటిక విచారం వల్ల అనసపడతాం అని చెప్పబడిన మనం చూస్తాం. కొంతమందికి వేరే ఉండదు, అదేం మొలసనే మొలసదు, రాయి మీద పడింది కాబట్టి కఠినమైన హృదయం. దేవుడు పెట్టారా మనకు చాలా చక్కగా సహోదరి ఎంత చాలా చక్కగా పాట చూడకుండా పాడుతుంటే నాకు అనిపిస్తుంది ఎంత హృదయంలో వాక్యం అంటే నెమరు వేసుకుంటుంది. ఆ పాట పాడుతున్నప్పుడు హృదయంతో నింపబడడం ఎంత గొప్ప విషయం. అన్నమాట ప్రేమ హృదయం తెరవబడింది, వాక్యము హృదయంలోకి వెళ్ళింది అనబడి జ్ఞాపకం చేసుకుంటే హృదయం అనబడి చూడండి. అక్కడ లూకాసు వార్తలో మనం చూస్తాము, అక్కడ 24వ అధ్యాయంలో 45వ వచనంలో మనం చూస్తాం. 5 వచనాల్లో బాగా కొన్ని విషయాలు ఉన్నాయి, అవి మనం వ్యక్తిగతంగా చదవండి. మరి ప్రభు వారు అక్కడ ఆయన లేఖనాలు చెబుతున్నప్పుడు వారి హృదయాలు తెరవబడ్డాయి మనం చూస్తాం. అక్కడ వారి మనసు తెరవబడిందని చూస్తాం. చదవండి 45వ వచనం, 24, 45వ వచనం. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచారు. చూడండి అక్కడ మనసు తెరవబడింది లేఖనాల ప్రకారం, వాక్య ప్రకారం. కొన్ని విషయాలు లేఖనాల ప్రకారంగా దేవుడు దర్శిస్తాడు. అర్థం కాకపోతే అర్థం చేసుకునే అందుకే ప్రభు అంటాడు, రాయబడిన మాట మనం చూస్తాము, అంటే నీ హృదయం అంటే తలుపు నొత్తమని నేను తట్టుతున్నాను అంటాడు. ఎవరైతే తలుపు తీస్తారో వారితో నేను కలిసి సహవాసం చేస్తాను అంటాడు. ఇవన్నీ లేఖనాలు చాలా ఉన్నాయి, దాటి వెళ్దాం. చూడండి, తెరవబడిన హృదయము, వాక్యమును అంగీకరించే హృదయం. ఇవి 4 విషయాలు చూసాం. త్వరగా ముగించుకుందాం. విశ్వాసం ఉంచే హృదయం. 5 విశ్వాసం ఉంచే హృదయం. రోమపత్రిక 10:9 ఈ క్రీస్తును అంగీకరించే హృదయం అన్నమాట. అంటే విశ్వసించే హృదయము క్రీస్తును అంగీకరించే హృదయం అంటే అంగీకరిస్తుంది. చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా యేసు ప్రభువుని నమ్మి విశ్వసించడానికి విశ్వాసం చదవనమాట. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో నువ్వు ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి లేపెనని నీ హృదయం విశ్వసించినట్లా నీవు రక్షింపబడు. హృదయములో యేసు ప్రభు మృతులలో నుండి లేచాడు, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, లేచాడని విశ్వసిస్తే యేసు ప్రభు అని నువ్వు రక్షకుడిగా అంగీకరించడానికి విశ్వాసం. కాబట్టి గమనించండి, అనుకోటి జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు చాలా ఉన్నాయి. విశ్వసించుట కాబట్టి బాగా గమనించండి. వాక్యం మీ దగ్గరకు వస్తున్నప్పుడు అసలు పిల్లలు కట్టలు పెట్టండి, మాట్లాడే 2 నిమిషాలు ముగిస్తున్నాను నేను. వాక్యం విననీయకుండా ఆటంకం జరుగుతుంది కాబట్టి చెప్తున్నా. మన హృదయాల్లోకి వాక్యం పోనీయకుండా చేసే పని వాళ్ళే తప్పు లేదు. పిల్లల ద్వారా వారికి తెలియకుండానే ఆ విధంగా జరుగుతుంది. మనమే కంట్రోల్ చేసుకోవాలి, తప్పు లేదు. ఇక్కడ గమనిస్తే చూడండి, ఒక మాట చెప్తున్నాను. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ రాయబడిన అంటే అప్పుడే చెప్తున్నాడు, ఆజ్ఞలను దేవుడు ఇస్తున్నాడు. ఆజ్ఞలు కఠినమైనవి కాదు, ఆయన మాటలు కష్టం కాదు, అవి ఆకాశం పెట్టే పైన కాదు, నీ దగ్గరకు వచ్చింది నువ్వు స్వీకరించలేకపోతున్నావు అంటున్నాడు. చదవ మాట 14వ వచనం 11 నుంచి చదువుతాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 11 నుంచి చదువుతాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుటకు నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దానిని విని గైకొన్నట్లు ఎవడు ఆకాశంలోకి ఎక్కి మన ఎద్దకు దాన్ని తెచ్చును, ఎవడు ఆకాశంలోకి దాన్ని మన ఎద్దకు తెచ్చును అని నీవు అనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు. మనం దాన్ని విని గైకొన్నట్లు దాన్ని గైకొన్నట్లు ఎవడు సముద్రం దాటి మన ఎద్దకు దాన్ని తెచ్చును. చూడు, ఎవడు మన దగ్గర తెస్తాడు అని నీవు అనుకోవద్దంటున్నాడు. అది సముద్రపు అద్దరి మించినది కాదు. ఇప్పుడు 14వ వచనంలో చూస్తే నీవు దానిని అనుసరించి ఆ మాట నీకు బహు సమీపంగా ఉన్నది. ఆ దేవుడి మాట సమీపంగా ఉంది. నీ దగ్గర ఉంది. నీ దగ్గర
నీ నోట్లో ఉంది, నీ హృదయంలో ఉంది అంట. నీ హృదయం నోటనున్నది. నీ హృదయంలో ఉన్నట్టు ఇదే మాట చూడండి. అదే రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం కదా. 8వ వచనం చదవండి. 8వ వచనం చదవండి. రోమపత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. అదేమని చెప్పుతున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయము లోను ఉన్నది. చూడండి చూడండి పౌలు చెప్తున్నాడు ఈ మాట. అంటే నీలో ఉంది, నీ హృదయంలో ఉంది, నీ నోట ఉంది. ఎంత చక్కగా దేవుని వాక్యం నీ దగ్గరకు వస్తుంది. అందుకే వాక్యం మనలోకి వచ్చి సంధిస్తున్నప్పుడు విశ్వసించి అంగీకరించి ప్రభువును స్వీకరిస్తే మనము రక్షణను పొందుకునే వారిగా ఉంటాం. చాలా విషయాలు లోతైన దేవుని వాక్యం సంధిస్తున్నప్పుడు విధేయత కార్యం మనల్ని ఏం చేస్తుందంటే అంధకారంలోకి నడిపిస్తూ విననీయదు. వాక్యం లోపలికి ఫలింపజేయకుండా అడ్డు చేస్తుంది. అది పెట్టండి రాతి హృదయం అంట. అందుకే ఆ మాట మనం చూస్తాం. చూడండి దాని వెళ్దాం. ఆరో మాటలకు వెళ్తాం. నూతన హృదయం దేవుడు ఇస్తాడు దానికి రాతి గుండెను తీసి మనకు నూతన హృదయాన్ని ఇస్తాడు అంటకి వెళ్తాం. ఏసుకెళ్ళి వెళ్దాం. 36వ అధ్యాయము 26వ అధ్యాయం 26వ వచనం. 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయం మీకు ఇచ్చేదును, నూతన స్వభావం మీకు ఇచ్చేదా. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఇదే మాట మరి ఎస్కేల్ గ్రంథంలోనే 11:20 చూస్తావా? ఆ రాసుకోండి కావాలంటే అక్కడ కూడా. అంటే నూతనగా దేవుడు చేయాలి అంటే రాతి గుండెను తీసివేస్తాడు, నూతన హృదయం ఇస్తాడు, మాంసపు గుండెగా ఇస్తాడు. అనుకుంటే కొంతమంది హృదయాలు కఠినం. అందుకే అంటాడు జకర్యా గ్రంథంలో చూస్తాం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయంలో అంటాడు అక్కడ ఈ మాట చెప్తున్నప్పుడు చూడండి. మన తిమోతి పత్రికలో దైవావేశం వలన కలిగిన ప్రతిలేఖనం చూస్తాం కదా. ఇక్కడ పాత నిబంధనలో ఈ మాట చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. దేవుడు తన ఆత్మ చేత వాక్యాన్ని పంపిస్తే కఠినము చేసుకున్నారు జనులు. 7వ అధ్యాయం చదవండి 12వ వచనం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో ఎంత కఠినం అంటే దేవుడు తన ఆత్మ చేత వాక్యాన్ని ప్రవక్తల దగ్గరికి పంపిస్తూ అది తన ఆత్మ చేతనే వాక్యం మన దగ్గరికి వచ్చింది. అయితే వారు కఠినంగా ఉన్నారు. అక్కడ అంటాడు ధర్మశాస్త్రము పూర్వీకులైన ప్రవక్తల సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినుకుంటున్నట్లు హృదయములను కురువిందముల వలె కఠినపరచు. కురువిందములు అంటే కఠినములు అంట. కురువిందములు అంటే ఏంటప్ప? నేను ఆ పదం తెలుగు పదం అర్థం కాక తెలుగు నిఘంటులోకి వెళ్ళాను. నాకు ఇవన్నీ అడగలే. పొద్దున ధ్యానం చేస్తూ చూస్తే మాణిక్యము అని ఉంది దాని పదం. అంటే మాణిక్యము అంటే చాలా కఠినంగా ఉంటుందేమో అది మనకు తెలియదు. ఎంత గట్టిగా ఉంటుందో తెలియదు. అది వజ్రము లాంటిది కదా. వజ్రంతోనే వస్తారన్నట్టు కొన్ని విషయాల్లో కఠినంగా గట్టిగా మాణిక్యమని రాయబడ్డారు. అదే కురువిందం అంటే అంత కఠినంగా ఉంటుంది అన్నట్టు. ఒకవేళ చూడండి మీరు, ఒకవేళ దాని యొక్క తెలుగు పదం చూస్తే నాకు తెలుస్తుందేమో తర్వాత అయినా కానీ. ఎంత అంటే అంత కఠినంగా అయిపోయినారు ఇశ్రాయేల్. అంటే ఇశ్రాయేలే కాదు, ప్రతి మానవుడు కూడా దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు కూడా కఠినమైపోతే దేవుడు మాట్లాడుతున్న మాటలని స్వీకరించలేని వారు. అందుకే కొన్నిసార్లు దేవుడు కూడా మాట్లాడకుండా మౌనం ఉండిపోయే సందర్భం. కాబట్టి ఏలి దినాలలో దేవుడు కఠినమైపోయి మాట్లాడడానికి ఆయన మనసు రాలే. ఒకసారి అడిగినట్టు కదా, ఒకరితో ఇష్టం లేకపోతే కానీ మాట్లాడాడు దేవుడు అన్నట్టు. మనం కూడా మనతో దేవుడితో మాట్లాడడం అలా మాట్లాడకుండా. అయితే బాలుడైన సమయంతో దేవుడు మాట్లాడాలనిపించింది. ఎందుకు? ఏలి కుమారుడు పాపాత్ములైన దేవుడు కోపం వచ్చి వారి గురించి చెప్పడానికి ఏలితో కూడా చెప్పదలుచుకోలేదు. సమయంతో మాట్లాడుతున్నారు. ముగిస్తున్నప్పుడు చివరిగా అలాంటి కఠిన హృదయాలను రాతికుండను కూడా మాంసగుండగా మారుస్తాడని చెప్తున్నట్టు చూస్తున్నాం. దేవుని వాక్యం అలాగా సంధిస్తుంది, వెళ్తుంది, హృదయాలను ఆలోచించాలను సరి చేస్తుందని జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత చూడండి లాస్ట్ చివరిగా స్థిరమైన హృదయము. అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయం 23వ వచనంలో స్థిరమైన హృదయము, ఇది ప్రభువును హత్తుకునే హృదయం. చదవండి అన్నమాట. 11వ అధ్యాయం 23వ వచనం. స్థిరమైన హృదయం. అపొస్తలుల కార్యములు 11:23 ముగిస్తున్నాను.
దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించాను. వాడి స్థిర హృదయము స్థిరంగా ఉండాలి. హృదయం చంచలత్వం ఉండకూడదు. హృదయము స్థిరంగా ఉండాలి. దేవుని బిడ్డలకు వాక్యం వింటున్నారు. మా హృదయం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. ప్రభును హత్తుకోవాలి. హత్తుకునే హృదయం స్థిరమైనది అని జ్ఞాపకం చేస్తుంది. లేఖనాల ప్రకారం చూస్తే ఆ లూకా సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే అక్కడ ఆ వచనాలు చదవండి. తర్వాత సమయాన్ని బట్టి నేను ముగిస్తున్నాను. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి హత్తుకోవాలి. దేవుని హృదయపూర్వకంగా ఉండాలి. ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా చూడండి. అదే దావీదు అంటాడు కూడా 51వ కీర్తన 10వ వచనంలో కూడా నా స్థిరమైన మనస్సు దయచే అంటాడు అక్కడ. అందుకే తాను ఏడుస్తూ కన్నీరుతో ప్రభా నాకు స్థిరమైన మనస్సు దయచే అంటాడు. అని బట్టి తాను ఏడుస్తున్నాడు. అందుకే స్థిరమైనది కావాలన్నమాట. కాబట్టి ప్రేమ స్థిరమైన హృదయం ప్రభుని హత్తుకుంటుంది. ప్రభును ఆ విధంగా తిరవేసుకుంటుంది. ప్రభు అలాగా దేవుని మాటలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుని ముగిస్తున్నాం. చూడండి ఆ మత్తయి సువార్త 5:8 ప్రకారంగా హృదయ స్థితి గలవారు దేవుని అంటే హృదయ స్థితి గలవారు ధన్యులు వారు దేవుడు. మన హృదయ శుద్ధి ఉండాలి. అని బట్టి జ్ఞాపకం చేసుకుని హృదయ శుద్ధిగా ఉండాలంటే వాక్యం చేత కడగబడాలి. ప్రభు రక్తం చేత ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్న 7 విషయాలు మనం చూశాము. కాబట్టి సహజ హృదయము అది మోసకరమైనది అందరికీ ఉంది. అది బాగు చేయబడాలి. అయితే దేవుని వాక్యం హెచ్చరిక చేస్తున్నా ఆ హెచ్చరిక నిర్లక్ష్యం చేస్తూ పశ్చాత్తాపడే హృదయం అది. అయితే పశ్చాత్తాపడే హృదయము పాపాన్ని ఒప్పుకుంటుంది అని సత్యాన్ని మనం చూస్తున్నాం. తెరవబడిన హృదయం వాక్యాన్ని అంగీకరిస్తుంది. తెరవబడాల మన హృదయ వాక్యం చేత అనుమతి. ఆ తర్వాత విశ్వాసం కలిగిన వారిగా క్రీస్తుని అంగీకరిస్తుంది. అవిశ్వసించి ప్రభు రక్షణలోకి రావాలి అని. అలాగే మరి నూతన హృదయం దేవుడిస్తున్నాడు. రాతి హృదయాన్ని తీసివేసి అలాగా స్థిరమైన హృదయాన్ని దేవుడిస్తున్నాడు. స్థిరంగా ఉండాలని కోరుకొని వాక్య విలువలో మనం పోదాం. ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి మీ వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. ఈ వాక్య వెలుగులో మనల్ని సంధిస్తున్నందుకు వందనాలు. సంఘము స్థిరంగా ఉండాలి. సంఘము బలంగా ఉండాలి. సంఘంలో బిడ్డలందరూ వాక్య పోషణతో పోషింపబడాలని మీరు హెచ్చరికలు చేస్తున్న మీ మాటలు బట్టి వందనాలు. మా హృదయాలను చూచే దేవుడు హృదయాంతరంలోకి వెళ్లి మీ వాక్యం నైనా సంధిస్తుంది. రెండంచులైన వాడి అనే ఖడ్గము నైనా సంధించి మూలుగులలోను ఎంపుల్లోను వెళ్లి సంధించి ప్రభు 10 కీలలో మూలుగులలో వెళ్ళి నేను సంధిస్తుంది. మీ వాక్యం వల్ల సరి చేయబడి చక్కబడి నేను మీకు మరీ సమీపంగా హత్తుకునే వారిగా ఉండటానికి మాకు సహాయం దయచేయండి. మేము బలహీనులమే తండ్రి. అయితే మీరు వాక్యం చేత బలపరిచి నిలబెట్టగల గొప్ప దేవుడు అని ఈ పాత్రను వేడుకుంటూ సమస్త మీ చేతికి అప్పచెప్పుకుంటూ మా ప్రభువును మా రక్షకుడిని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.